feel a thing. Do, do. 'Cause I'm frozen in time when you're next to me. Do, do. Tear it up, tear it down, getting lost in the sound of our hearts beating. Take me here, take me now, getting lost in the crowd with you. All night, I waited for you all my life. ఆన్సర్ ఎవరైతే చెప్తారో వారికి ఒక మంచి గిఫ్ట్. బాబు నీకు 1 2 3 వచ్చా? ఒకటి చెప్పు. 3 5 7. ఓకేనండి. నా పేరే జూనియర్ రాజబాబు అంటారండి. టీవీ యాంకర్ని. ప్రతిరోజు కూడా టీవీ షో చేస్తుంటారు జబర్దస్త్ అనేది. అలాగే మీకోసం మీరందరూ 10లో నుంచి 1 తీసిస్తే ఎవరైనా సినిమా యాక్టర్లు గుర్తుపడతారా? గడప చాక్లెట్ గోల్డ్ బిస్కెట్లు చాలా ఉన్నాయి కదా. సినిమా యాక్టర్లు వాయిస్ చేస్తాను, ఎవరైనా గుర్తుపడతారా? నేను చెప్పే వాయిస్ సినిమా యాక్టర్ ఎవరో చెప్పాలి. రెడీ? అల్లో అల్లో తాస్తారావుడు బోర్డు మనీ సన్నక కాస్త కళాపోతున్నాయా పొద్దుస్తమాను తీసుకోకుంటే మనిషికి గుడికి తేడా ఏంటి? సరేలేదు ఎవలేదు. రావు గోపాలరావు గారు రైట్ ఆన్సర్. గోల్డ్ బిస్కెట్ ఇక్కడ పెట్టండి.
నేను ఖచ్చితంగా చెప్తున్నాను దివ్య గారు 5 పెడతారని. మేడం అంతేనా? ఆడ జ్యూస్ గ్లాస్ ఒకటి ఎంటీ తీసుకురండి. అయితే ఏమంటే ఆయన వయసు కేవలం 75 సంవత్సరాలు. ఆయన మీకోసం చక్కగా మ్యాజిక్ చేసాను కానీ క్లాస్ కొట్టాలి, ఎందుకంటే ఆయన ఏజ్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ రాజబాబు గారు. ఒక ఎంటీ గ్లాస్ నాకు ఇవ్వండి. అమ్మ మీరు ఒక నెంబర్ పెట్టండి, ఆ నెంబర్ మీరే చూడండి, ఎవరికి చూపించద్దు. ఓకే, మీరు ఓకే అంటే నేను పక్క తిరుగుతా. మీరు రెడీయా? మీ పేరేంటండి? బావు భారతి గారికి అందరూ సార్ గట్టే క్లాస్ కొనండి. భారతి అని నేమున్న లేడీస్ అందరూ కూడా 1 పెడతారండి. చూడండి ఏమండి అంతేనా? యా, థ్రిల్ ఫీల్ అయ్యారా? ఓకే, నెక్స్ట్ ఎవరు చేయబోకైతే వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు అనుకోవచ్చు భారతి గారు వాళ్ళు మా ఎదురు పక్క ఇల్లు, అందుకే అందరూ యాక్టింగ్ చేస్తారు. ఓకే, ఓకే, జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చాను, ఒక ఎంటీ గ్లాసు. ఓకే, ఇప్పుడు ఈ ఎంటీ గ్లాసులో ఈవిడ ఒక నెంబర్ పెడుతున్నారు. ఇలా చెయ్యి పెడితే నేను చెప్పగలనా? పైన సీసీ క్యామ్స్ చూసే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు చూద్దాం మేడం. మేడం మీ పేరు ఏంటండి? వావ్, చాలా చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ పేరు మళ్ళీ వింటున్నాను. ఓకే, ఆమెని గారు రెడీయా? అంటే స్ట్రైట్ పెట్టండి, చేయి మూసేసాను. ఇప్పుడు ఆ నంబర్ మీకు తప్ప ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో. ఇప్పుడు ఆమెని గారిని చూసిన వెంటనే ఏమండి అంతేనా? ఓకే, మరి ఆమెని గారి క్లాప్స్ ఏమి? ఓకే, నెక్స్ట్ ఆవిడకి ఇవ్వండి. కిడ్స్కి తప్ప, కిడ్స్ తప్ప ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా రీచ్ చేయగలను. అలాగే ఇంకొక ఎల్డర్స్లో అయితే ఈ ప్రపంచంలో మా ఆవిడని తప్ప ఎవరైనా రీచ్ చేయగలను. అంతే కదా? అమెరికా అధ్యక్షుడైనా భారీ ముందు లోకేనండి. ఓకే మేడం, రెడీ. ఇప్పుడు ఆవిడ ఒక నెంబర్ పెట్టారండి. ఆ నెంబర్ మీరు చూసారా? మీకు తెలుసా? ఓకే, మీ పేరేంటండి? వావ్, ఆవిడ చూడగానే నేనైతే మీ థ్రిల్ ఫీల్ అయ్యేదని క్లాస్ కొట్టండి. ఓకేనా? ఇంకా అయిపోలేదు, ఇంకొక 10 minutesలో నేను చెప్పినట్టుగా మీ అందరికీ అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే నేను ఈ టైంలో ట్రైన్లో ఉండాలి. మా సంతోష్ గారు, మా ఈవెంట్ మేనేజర్ చెప్పాను, ఏమంటే నేను ఇప్పుడు కాశీ వెళ్తున్నాను. యాక్చువల్గా అక్కడ స్వరూపానంద స్వామి వారు నన్ను పిలిచారు, ఎందుకంటే నాతో ఆయన చిన్న వర్క్ ఉంది మాట. ట్రై చేశాను కానీ ఆటోమేటిక్గా అవ్వలేదు, వెళ్ళడానికి టైం చాలలేదు, అది కుదరలేదు. ఆటోమేటిక్గా నేనే రావాల్సి వచ్చింది. నేను వచ్చానంటే మీ అందరికీ ఏమవుతుంది? బుర్ర పాడవుద్ది ఆనందంగా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరికైనా ఇవ్వండి. అలాగే ఆడియన్స్ ఎవరైనా ఒక చేయబేకెత్తండి, ఎవరైనా చేయబేకెత్తండి, ఎవరైనా. ఆ మేడం మీరు రండి, మీ ఫోన్ తీసుకుంటండి, ఆవిడకోసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఓకే, గట్టిగా క్లాస్ కొట్టాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. స్టేజ్ ఎంత కష్టపడి ఇన్ని వేలు ఖర్చు పెట్టి స్టేజ్ ఏం చేయలేదు. నేను ఎంత డబ్బు ఇచ్చినా నేను రిపీట్ చేయను, కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడు చూసేయాలి ఆ ప్రోగ్రామ్. ఓకే, రాజుగారు ఫోటో దిగి నా ఫోన్తో అది అక్కడ ఉంది. ఓకే మేడం, ఆ నేమ్ అనుకోండి మీ మనసులో. వెరైటీ ఉంది ఏంటండి? ఆదిత్య గారు మీరు కూడా చూడండి, ఈ ఒక్క నిమిషమే. ఓకే, మేడం ఒక నేమ్ అనుకుంటున్నారు, ఆ నేమ్ని ఆవిడ చూస్తూ రాస్తున్నాను. ఎవరు చదవద్దు. అదే మేడం, నేను రేటే కాదు, మీరే డిసైడ్ చేస్తారు. మేడం ఆ పేరు చెప్పండి పైకి. డెన్నిస్ ఫోర్మన్. దిస్ ఈజ్ డెన్నిస్ ఫోర్మన్. ఈ ప్రపంచంలో ఆవిడకి మాత్రం తెలిసిన పేరుని నేను డైరెక్ట్గా రాసి చూపించాను. ఈ బోర్డు కూడా నాది కాదు, మీకు ఇక్కడే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. మేడం థ్యాంక్ యూ. ఆ నేమ్ కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. ఓకే, ఇప్పుడు నేను ఒక మాట అన్నాను ఒక 10 minutes బ్యాక్. ఆదిత్య గారు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబు అనుకుంటారని, అని అనుకుంటున్నారా లేదా? మ్యామ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ డైస్ ఎవరి దగ్గర ఉంది? ఎవరికైనా ఇవ్వండి. ఆదిత్య గారికి ఏమన్నా అన్నట్టు ఆదిత్య గారిని తెచ్చేద్దాం. అక్కలే. ఓకే, ఆదిత్య గారు సరదా రండి సార్. చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన సార్, అక్కడ కూర్చోండి, మళ్ళీ దగ్గరికి వస్తే ఏదైనా క్యాన్సర్ నేను చూసాను అంటారు. మీకు నచ్చిన నెంబర్ ఒకటి పెట్టండి ఆదిత్య గారు. ఇప్పుడు ఆదిత్య గారు మనం రీడ్ చేయబోతున్నాం. ఏమండి ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఆదిత్య గారు ఏం పెడతారా?
ఏం జీరో ఏం పెట్టరండి. హీఈస్ ఆల్వేస్ మేడం చూడండి, హీఈస్ ఆల్వేస్ నెంబర్ 1 అండి. 1 పెడతారు, అడిగి చూడండి. రైటా? మళ్ళీ చేంజ్ చేయండి. అనుకోకుండా పెట్టుంటారా మేడం? మీరు పెట్టారండి. అన్నీ నా ఏవి షూట్స్ మొత్తం జరిగిపోయాయి. నా పెట్టి వేడ సర్దుకు వెళ్ళిపోయింది కూడాను. అయితే ముంబై నుంచి వాళ్ళ హెడ్ వచ్చారు, ఆవిడ పేరు తలాబ్ మేడం అన్నమాట. ఈ బిగ్ బాస్కి హెడ్, క్రియేటివ్ హెడ్. ఆవిడ వచ్చి ఇతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పంపించద్దు అని డిసైడ్ చేసింది ఆవిడ నన్ను. అప్పటి వరకు నేను అది బిగ్ బాస్ సెట్ ఆవిడ అవుతుంటుంది, ఈ అద్దం నుంచి కంటెస్టెంట్ అందరూ కనబడుతూ ఉంటారు. నన్ను ఎందుకు పంపించేది అంటే వారు వన్ సైడ్ అయిపోతే మొత్తం ఇతను అందరిని మ్యానిపులేట్ చేసేస్తాడు. ఇతన్ని పంపిస్తే మన ఈవెంట్కి అంటే బిగ్ బాస్కి రేటింగ్ రాదు, కావాలని ఇతను మనం హైలైట్ చేస్తున్నాం అనుకుంటారు. అంటే ఆవిడ క్రియేటివ్ థాట్ కూడా అంతే, అలా ఆలోచిస్తారు కదా అనేసి నన్ను ఆపేశారు. మళ్ళీ ఒక 16 రోజులు ఉంచారు. మన సెప్టెంబర్ 16th నాకు ఇచ్చిన 2 లక్షల పేమెంట్ కూడా వెనక్కి ఇచ్చి మీకు దండం బాబు నేను వెళ్ళిపోతానని వచ్చాను బయటికి. ఎందుకంటే నాకు బిగ్ బాస్ హౌస్లో కనిపించిపోయినా పర్ డే నాకు 8,000 చెప్పి ఇచ్చారండి వాళ్ళు. పేమెంట్ కూడా చేశారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఏ పని చేయకుండా ఖాళీగా తినిపెట్టి కూర్చోబెట్టడం కూడా ఇబ్బందే కదా. మరి బయట షోస్ చేసుకుంటానండి, నాకు వేరే వర్క్ ఉందని చెప్పి నన్ను పంపించరా వైల్డ్ కార్డ్లో, మన వైల్డ్ కార్డులో అందరూ వెళ్ళారు కదా, ఆ టైంలో అడిగా. ఆవిడ ఇంకా పాపం డౌట్ పడుతున్నా, మేడం మీరేం భయపడద్దు, నేనైతే వెళ్ళలేను అని చెప్పి బ్యాక్ వస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సరదాగా ఇక్కడ ఉన్న అన్ని ఫోన్లు కూడా కాసేపు హ్యాక్ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుందా? చూద్దామా? ఓకే, అయితే ఆడియన్స్ ఎవరైనా చేయలే కదండి. ఎవరు ఎత్తరా? పోలేండి, హ్యాక్ చేయను. హ్యాక్ కాదు. ఆదిత్య గారు రీఛార్జా సార్ చాలా గ్రేట్ అండి. మేడం మీ పెళ్ళయిందా అండి? పెళ్ళయిందా? మీ హస్బెండ్ వచ్చారు ఇక్కడికి? ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నానండి. గ్రేట్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆదిత్య గారు ఎవరన్నా నాకు పంపించండి స్టేట్మెంట్. ఎవరినైనా ఎందుకు డైస్ ఎవరి ఉంది రండి. ఓకే గురుగారు, మీ పేరేంటండి? కుమార్ గారు. మీ ఫోన్ కూడా అవసరం లేదు. మీరు షాక్ అయ్యే విషయం ఏంటంటే ఒకసారి మరి నేను యాపిల్ ఫోన్ వాడుతున్నాను. మరి మీది ఒక 6 digits పాస్వర్డ్. మీ ఫోన్ అన్లాక్ చేయాలంటే మీ ఫోన్ మీరు అన్లాక్ చేయడం వాడే పాస్వర్డ్, అలాగే నా ఫోన్ నేను అన్లాక్ చేయడం వాడే పాస్వర్డ్ 2 సేమేనండి. మీరు ఆశ్చర్యపోతారు, చెక్ చేయండి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను ఇక్కడ. నాకు చూపించద్దు, ఏమో కాదేమో చెప్పలేం కదా. చెక్ చేయండి. అయిందా బ్రో? అదే పోయా అవ్వలేదా? ఇప్పుడు ఇక్కడ ఏమైనా గుర్తులు ఏమైనా ఉన్నాయా? ఇలా కానీ ఏమి లేవు కదా. అంటే మీరు ఏమైనా ఇలా ప్యాటర్న్ అనుకోండి, ఇలా ఉంటాయి, అవి కూడా లేవు. ఓకే, ఇప్పుడు కుమార్ మీరే పెట్టారా పాస్వర్డ్? షూరా? మీకు అవుట్ గ్యాస్ నాకు తెలిసి మీరు అన్ని నైన్లే పెట్టాలి కాదా? నైల్ కాదా? షూరా? అది మీ పాస్వర్డ్ని ఒకసారి మీ మనసులో అనుకోండి. ఇంకా కష్టం అనుకున్నాం భయ్యా. ఏది మీ ఫోన్ ఏది? నేను నైల్స్ పెట్టాను అనుకున్నాను. యాక్చువల్లీ మీరు చాలా ఈజీ పెట్టారు. ఆ ఫోన్ ఏమున్నాయండి? ఓకే, ఫేస్ అన్లాక్ కూడా చేయట్లేదు నేను. నా వైపు చూడండి, ఫేస్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 1 ఓకే, 1 2 3 4 5 6 7 8 9. నో ఎక్స్ప్రెషన్ అంటే మళ్ళీ 1. ఓకే, అంత మంచి స్మైల్ అంటే 2, అగైన్ స్మైల్ అంటే 2, అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా స్టేబుల్గా ఉండిపోయి అంటే 3, 5 1 1 2 2 పెట్టండి, 3 3 పెడతాడు, ఫోన్ అన్లాక్ అయిపోయింది. సరే అన్లాక్ అయిపోయింది. 1 1 2 2 3 పాస్వర్డ్ అయింది. ఓకే, ఇప్పుడు క్లాస్ కొట్టచ్చండి. నేను శుద్రభోజనం చేసేవాళ్ళు ఉన్నానండి. నిజంగానే మెంటలిజం అంటారు. మన ఇండియాలో మెంటలిజం చేసే వాళ్ళు నేను టాప్ 5 అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మ్యాజిక్ రవి అఫీషియల్లో మీరు నన్ను ఫాలో అయితే మీ మైండ్ బ్రెయిన్ టెక్నిక్స్, మీ రిలాక్సేషన్ టెక్నిక్స్, మీ హిప్నాటిజం టెక్నిక్స్ మీ అందరూ నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఓకే, ఇప్పుడు
మీలో ఎవరైనా ఒక చెప్పేకెత్తండి. ఎవరైనా సార్ రండి సార్. అక్కడ రాలే. పోనీ ఎవరు వస్తారు? రండి సార్, పర్లేదు. ఆయన పేరేంటో? రెడ్డి గారు. అమ్మో, నా ఫోన్ ఇది. ఓకే రెడ్డి గారు. రెడ్డి గారు ఒక ఐటమ్ ఇస్తున్నాను. తాజ్ మహల్, చార్మినార్, ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్ అందరికి చూపించండి. మీ ఫోన్లు అన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరి ఫోన్లు. దయచేసి ఎవరు గూగుల్ పే, ఫోన్ పే ఎవరికి చేయొద్దు. అందరికి చూపించండి. ఆల్ ఆర్ నాట్ సేమ్, ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్, రైట్? ఓకే, ఇప్పుడు షఫల్ చేయండి, తిరగేసేయండి. అన్నీ సేమ్ కాదు కదా. రివర్స్ చేయండి, కలిపేయండి. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క కార్డు ఇవ్వండి నాకు. చూడొద్దు, నాకు తెలియకూడదు, మీకు తెలియకూడదు. ఓకే, అందరూ ఒకసారి గట్టి క్లాస్ కూడా రెడ్డి గారికి. నాన్న ఒకటి రండి ఇలాగా ఫాస్ట్. రెడ్డి గారి ఆన్సర్ని ఇగో ఈ బాబు దగ్గర పెడుతున్నాను, చూడండి. ఎవరు మిస్ అవుతే ఇలా పట్టుకోరు, ఎవరు చూపించదు. ఓకే రెడ్డి గారు, నేను దూరంగా వచ్చాను. 1 2 3 4 ఒక నెంబర్ చెప్పండి. 3 ఏమండి? ఈ సంవత్సరంలో సేమే పిలిచిన అందరూ కూడా 3 అని చెప్పారు. మార్చుకోండి, ఏమైనా మార్చుకుంటారా? మార్చుకోరా? రెడ్డి అని పేరున్న వాళ్ళు అందరూ 3 అంటున్నారండి. మార్చండి, ఏదైనా మార్చరా? ఫిక్స్ అయిపోయారు కదా ఆయన. ఓకే, చూద్దాం. ఇప్పుడు ట్విస్ట్ అదిరిపోతుంది. ఇదిగో 3వ నెంబర్ పట్టుకోండి, ఎవరికి చూపించద్దు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఆయన అక్కడ ఉన్నారు, ఆ బాబు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు అందరూ జాగ్రత్త చూడండి. రెడ్డి గారి ఆన్సర్, ఆ బాబు దగ్గర ఉన్న ఆన్సర్, ఇక్కడ ఉన్న 100 మంది మొబైల్ ఫోన్స్లో ఉన్న ఆన్సర్ ఒకే ఒకటి. ఆల్రెడీ ఆన్సర్ మీ అందరికి పంపించేశాను. ఇప్పుడు అందరూ కూడా మీ ఫోన్ వైఫై ఆన్ చేయండి. సార్ ఆదిత్య గారు, మీ ఫోన్ వైఫై ఆన్ చేయండి. మీ ఫోన్ ఆల్రెడీ పిచ్చెక్కిపోతుంది. మీ ఫోన్ కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఒకే పేరుతో 150 వైఫైలు వచ్చాయి మీ ఫోన్లోకి. అది రెడ్డి గారి పేరు మీద. చూడండి, వచ్చాయా? రెడ్డి ఏంటి? ఒకసారి గట్టి క్లాస్ కూడా మంచి వాళ్ళు అయితే వెంటనే వచ్చేస్తాయి. ఓకే, ఆన్సర్ ఏమొచ్చింది మీ అందరి ఫోన్లో? రెడ్డి తాజ్ మహల్. ఇగో రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఈ చేతిలో ఏముందో చూద్దాం. ఏంటండి అది? అదిగో ఇప్పుడు ఆ కొన్నాడు చూపిస్తాడు. నాన్న ఆన్సర్ ఏంటి? అదిగో తాజ్ మహల్. ఎవరికైతే 150 వైఫైలు వచ్చే వాళ్ళందరూ అసలు గడ్డి క్లాస్ కొట్టండి. మరి ప్రస్తుతానికి సమాప్తం. నేను అనుకోని అతిథిని ఈ ప్రోగ్రామ్కి మరి మా ఈవెంట్ మేనేజర్ సంతోష్ కోసం అయితే రావడం జరిగింది. అన్న నువ్వు ఎలా రావాలి, మా బాగా వెల్ విషెస్ తాలూకా ఈవెంట్ అనగానే మరి నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ హ్యాపీ బుల్లులు బుస్. బాయ్. నాగుల చవితి. మరొక అందమైన సేవలో మళ్ళీ కలుద్దాం. ఉన్నది ఒకే ఒక జీవితం. ఎవ్రీ మినిట్ మనం నవ్వాలి. దాన్ని కాదు బాబు, పలసరు బైకు మీద రారు బాబా. దాన్ని కాదు బాబు, పలసరు బైకు మీద రారు బాబా. దాన్ని కాదు బాబు, పిల్లబాగాని నేను కాదు బాబా. పన్ను గాని వరట్లాట్లు అన్నా దిగిందంటే టీచర్లు పేరు కామిస్తలేరు. పెళ్లి వీడుంటే చాలు, పత్తులతో పనే లేదు.
falling down again tonight. In this world it's hard to get it right. Trying to make your heart feel like a glove. What it needs is love, love, love. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Everybody, everybody wants to love. Everybody, everybody wants to be loved. Oh, 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 oh. Happy is the heart that still feels pain. Happy birthday to you. Happy birthday to you. May good luck go with you. Happy birthday to you. Happy birthday to you. This is your day. On this day for you, we're gonna love you in every way. This is your day, your day. Happy birthday to you, to you, to you, to you, to you. Happy birthday to you. You're so young. Age is just a number. Don't you stop having fun. This is your day, your day. Happy birthday to you, to you, to you, to you. This day only comes once every year. Because you're so wonderful with each and everything you do. Hey, happy birthday to you. This is your day. On this day for you, we're gonna love you in every way. This is your day, your day. Happy birthday to you, to you, to you, to you. This day is only for you. 'Cause you're so special in every way. Happy birthday to you. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే
చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసే నలు దిక్కులే చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి